तेलंगाना कानून साज असेंबली का मानसून सेशन जो मंगल को यहां शुरू हुआ था, हालिया दिनों में चल बसने वाले अरकान को खराज पेश करने के बाद 12 सितंबर तक मुलतवी कर दिया गया। स्पीकर असेंबली पोचारम श्रीनिवास रेड्डी जो कुर्सी सदारत पर थे, उन्होंने ताज़ियती करारदाद की मंजूरी के बाद ऐवान की कार्रवाई को आइंदा पीर तक मुलतवी कर दिया। साबिक अरकान एस मल्लू जिन्होंने तंगा तरक्की हल्के की नुमाइंदगी की थी के साथ साथ कमलापुर असेंबली हल्के की साबिक में नुमाइंदगी करने वाले पी जनार्दन रेड्डी की ताज़ियती करारदाद अरकान ने पेश की। వరకు కమలాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు। వీరు 1959 నుండి 1971 వరకు హుజరాబాద్ సమితి అధ్యక్షులుగా పనిచేశారు। వీరు జమ్మికుంటలో కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేసి వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడ్డారు। లెప్రా సొసైటీలో సభ్యులైన వీరు 1968లో హిందూ కుష్టు నివారణ స్థాపించి కుష్టు వ్యాధిగ్రస్తులకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు। 1974 సంవత్సరంలో గ్రామ నవ నిర్మాణ సమితి అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, గ్రామీణాభివృద్ధి రంగాలలో ప్రజలకు సేవలు అందించారు। 1969 నాటి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని జైలు శిక్ష అనుభవించారు। వీరు సోషలిస్ట్ నాయకుడిగా గొప్ప పేరు సంపాదించారు। వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎన్లేని కృషి చేశారు। వీరు 2022 మార్చి 28న మరణించారు। వీరి వయసు 87 సంవత్సరాలు। వీరిరువురి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ 2 నిమిషాలు మౌనం పాటిద్దాం। Now the House is adjourned to meet again at 10 a.m. on Monday, the 12th September 2022.